Watch full episodes on Jio Hotstar. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. వెళ్ళి వాళ్ళని హెల్ప్ అడుగుదాం. త్వరగా రండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ. సారీ, వెరీ సారీ. వెనక నుంచి చూస్తే మన పిన్నిలాగే ఉందని నాకు అనిపిస్తోంది. బాస్, ఏంటి మీరిద్దరు ఎందుకలా తలపడుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే మా పిన్నిని చూసి భయపడినట్టు భయపడుతున్నారు. పిన్ని, అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు మీరిద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏంటి నా వెనకాల నా పిన్నే నిలబడ్డది అలా భయపడుతున్నారు? చెప్పండి. నీ వెనక కాదురా, నీ ముందున్నాను. మా పిన్ని ఎక్కడికి పారిపోతారా? ఆగండి, మిమ్మల్ని పట్టుకొని కైమా కైమా కింద చెదకొట్టి ఉప్పు కారం పెట్టి ఊరబెట్టారు. నువ్వెలా వచ్చావు పిన్ని? నేను అదే అడుగుతున్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇదేం ప్రదేశంరా? త్వరగా చెప్పు, లేదంటే. ఉండి పిన్ని, నువ్వు తొందరపడద్దు. నీకు అసలు విషయం చెప్తాను, విను. పిన్ని, త్వరగా నిధిని కనిపెట్టి మా బాస్ కి ఇచ్చేస్తే నాకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు. అప్పుడు మనం హాయిగా ఉండొచ్చు. ముందు ఆ నిధి గురించి వెతకండి. ఆ తర్వాత వాడిని ఎలా బురిడి కొట్టించాలో నేను చూసుకుంటానులే. పదండి, మనం వేరే కారులో బయలుదేరుదాం. లేదంటే వెళ్లాల్సిన చోటికి లేట్ అయిపోతుంది. నాకు నడువు నొప్పి పెడుతుంది. మాస్ అది జట్కా వారి కారు కదా? నీకు విషయం తెలుసా? ఆ కారు బాగా పైకి ఎగురుతుంది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. త్వరగా నా దగ్గరికి రారా, ఆ కారు దగ్గరకు వచ్చేస్తోంది. అయ్యో, ఏడుకున్నా. ఆపండి, కారు ఆపండి. అయ్యగారు, మమ్మల్ని కొంచెం కారులో తీసుకెళ్తారా? ఓహో, ఈ పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. గడ్డం ఉన్న పిల్లాడా? ఇతను జానే కదా? నా జాన్ని విసిరిస్తావా ఏంటి? నా జాన్ని విసిరిస్తావా? అసలు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మా పిన్ని మనసు మార్చుకుంటేనే అవుతుంది. ఇదే మా పిన్ని. ఈవెన్ కలుసుకోవడం మీకు ఆనందంగా ఉందా? అయ్యో, ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు మన కారు దొంగిలించి వెళ్ళిపోతున్నారు. జాన్, నేను వస్తున్నాను. ఆగరా, కొంచెం నెమ్మదిగా పోరా. త్వరగా కార్ నెగిరించండి, లేదంటే మా పిన్ని మనల్ని గాల్లో ఎగిరిస్తుంది. ఆగరా. నెంబర్ 1, త్వరగా కానివ్వు. జాను, ఆగరా, నేను నీ పిన్నిరా. బాయ్ బాయ్ పిన్ని. ఏంటి మీరు అలా చూస్తున్నారు? ఈ కారు ఎగురుతుందని తెలిసినప్పుడు ముందుగానే ఆ పని ఎందుకు చేయలేదు? రోడ్డు మీద వెళ్లాలని ఎందుకు అన్నారు? ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏదేమైనా రోడ్డు మీద వెళ్తే కాస్త జాలీగా ఉంటుందని నేను అనుకున్నాను. రోడ్డు పక్కన ఉన్న చెట్లు చేవలు చూస్తే ఎంతో హాయిగా జాలీగా ఉంటుంది కదా. కొట్టకండి, ఎందుకు నన్ను కొడతారు? ఉండండి, ఆవేశపడకండి. నా దగ్గర రిమోట్ ఉంది. నా ఆజ్ఞ లేకుండా నా కారు ఎక్కడికి వెళ్ళదు. ఇవ్వండి, ఆ రిమోట్ నాకు ఇవ్వండి. ఇప్పుడే ఆ జాన్కి బుద్ధి చెప్తాను. కాపాడండి.
మా కారును దొంగిలించి పారిపోవాలని చూస్తావా? ఎగరాలని అందరూ ఆశపడ్డారు కదా, ఇప్పుడు బాగా ఎగరండి. హాయిగా ఎగరకుండా ఎందుకలా అరుస్తున్నారు? అరే ఇక్కడ ఏం జరుగుతోంది? కార్ని జాగ్రత్తగా ఎగిరించు, జాగ్రత్తగా ఎగిరించు. అయ్యో తలకిందలైపోతుంది. ఏది ఆ రిమోట్ ఎలా ఇవ్వు? మీకు కారు నడపడం కూడా తెలీదు. రిమోట్ తో కారు నడపడం ఎలాగో నేను చూపిస్తాను, మీరు చూడండి. ఏంటిదంతా? హలో జానీ, జానీ. పాపా పాపా లేదు పీపా లేదు, మర్యాదగా దూరంగా ఉండు. వెనక్కి వెళ్ళిపో. బాస్, కార్ నేను డ్రైవ్ చేయలేదు, అది దానంతట అదే వెళ్ళిపోతోంది. వెళ్ళిపో. నా మీద పడకండి, దూరంగా ఉండండి. లేవండి. జానీ, జానీ. సారీ బాస్, ఏదో జరుగుతోంది. మమ్మల్ని క్షమించి పిన్ని, క్షమించు. అయ్యో, నేను చాలా మురికిగా తయారయ్యానే. అసిస్టెంట్, త్వరగా వచ్చి నన్ను శుభ్రం చెయ్యండి. శుభ్రం చెయ్యండి. శుభ్రం చెయ్యండి. పిన్నినే మోసం చేస్తావరా? పిన్నినే మోసం చేస్తావా? నా మాట వింటావా? నన్నే మోసం చేస్తావా? నీ సంగతి చెప్తాను, చూడు. మోసం చేస్తావా? ఓయ్, ఈ కారు బాగా డ్యామేజ్ అయినట్టుగా ఉంది. ఇక మీదట ఇది ఎగరడం అసంభవం, కానీ రోడ్డు మీద నడపొచ్చు. చూడండి అమ్మా, మా తరఫున కూడా ఇంకో 4 వడ్డించండి. బాగా కొట్టండి. మీ దెబ్బలకి జన్మలో జాన్ కోలుకోకూడదు, అంత దారుణంగా కొట్టాలి. అయ్యో, ఆగండి ఆగండి, లేదంటే మిమ్మల్ని చపాతీలా పచ్చడి పచ్చడి చేస్తా. నడిచి నడిచి ఒళ్ళంతా నొప్పులు పెడుతున్నాయి. ఏదో కారు పక్క వస్తున్నట్టుంది. స్టాప్ స్టాప్, ఆపండి ప్లీజ్. బండి ఆపండి, ఆపండి బండి ఆపండి ప్లీజ్. బండి ఆపండి, ఆపండి. అరే బాక్సన్న, మేమంతా క్రిస్మస్ మౌంటైన్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లరు? క్రిస్మస్ మౌంటైన్ ఇక్కడ నుంచి చాలా చాలా దూరంలో ఉంది. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు ఇప్పుడు టైం లేదు. నేను త్వరగా వెళ్ళాలి, లేదంటే బాక్సింగ్ స్కూల్ కి ఫైనాన్స్ దొరకదు. మంచి బాక్సింగ్ స్కూల్ ఓపెన్ చేయాలన్నది నా కల, నా లక్ష్యం. పిల్లలందరికీ ఫ్రీగా బాక్సింగ్ నేర్పాలి, అదే నా ఆశయం. బాయ్. మమ్మల్ని ఎక్కించుకుంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాం. ఒక్కళ్ళ కాదు, 4గురికి 4 లక్షలు ఇస్తాం. చెప్పు, ఏమంటావు? ఏంటి ఇందాక మీరేమన్నారు? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అరే బాక్సన్న, విషయం ఏమిటి అంటే, అలాగే అందువల్ల వచ్చే లాభంలో నీకు 10% ఇస్తాం. ఏంటి ఇప్పుడు ఏమంటారు? ఈ విషయం ముందే చెప్పుంటే ఈ పాటికి వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఇంత మంచి విషయాన్ని ఇలా ఆలస్యంగా చెప్తే ఎలా? రండి రండి, అందరూ వచ్చి బండి ఎక్కండి, రండి. ఇక మీదట ఎవరు మనల్ని వచ్చి అడ్డుకోలేరు. అతి త్వరలోనే బాక్సింగ్ స్కూల్ ఓపెన్ చేస్తాను. ఇంకా అక్కడే నుంచి నా ముఖం చూస్తారండి. రండి, వచ్చి కారు ఎక్కండి, రండి త్వరగా. హలో డాక్టర్ జట్కా, మీ కార్ని కాస్త వేగంగా పోనివ్వండి. ఎద్దుల బండిలా నడుపుతున్నారు. ఆ జాన్ చూడండి ఎంత వేగంగా నడుపుతున్నాడు. వాళ్ళతో పాటు బాక్సర్ కూడా వెళుతున్నాడు. బాక్సర్ కూడా వాళ్ళ గ్రూప్ లో చేరిపోయినట్టున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. వాళ్ళని నేను ఇప్పుడే ఆపుతాను. మన కారు కూడా చాలా మంచి కారు, ఇదేమి ఎద్దుల బండి కాదు.
బెడ్ కింద ఉంది, పైన లేదు. డాక్టర్ జట్కా ఎప్పుడు ఏ పని చేసినా తలతెక్కగా చేస్తూనే ఉంటావు. అతి త్వరలో మా పెన్నమ్మ వచ్చేస్తుంది. నా కోసం స్వీట్లు తెస్తుంది మా పెన్నమ్మ. బాస్ బాస్, మీ పిన్నంటే మీకు చాలా ఇష్టమా? అందుకనే కదా మీరు ఆమెని చాలా మంచిది అని పాడుతున్నారు. నా వల్ల కావటం లేదు. నాకు ఎక్కువ తుమ్ములు వస్తున్నాయి, జలుబు చేసినట్టుంది. కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. మీకు అసలు తెలివితేటలంటూ ఏమీ లేవా? ఈ విషయం కూడా మీకు అర్థం కాలేదంటే ఎలా? ఆవిడ నా పిన్నమ్మ. నా పిన్నమ్మ అంటే నాలాగే చాలా మంచిదై ఉంటుంది. ఆ విషయం కూడా మీకు తెలీదా? అంతేకాకుండా మా పిన్నమ్మని నా చిన్న వయసులో ఎప్పుడో చూసినట్టు జ్ఞాపకం. జాన్, నా బంగారు తండ్రి, ఎలా ఉన్నావురా? పిన్ని, అయ్యయ్యో, ఇష్, ఇంత జలుబు చేసిందేమిట్రా? ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదరా. ఎందుకు చెప్పలేదు నాన్న? చెప్పు నాన్న. అరే ఏమిట్రా మొహం చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురండి త్వరగా. ఇదిగో పిన్ని, మేము వేడినీళ్ళు తెచ్చాం, చాలా వేడిగా ఉన్నాయి. ఇలారా, ఈ వేడి నీళ్లు ఆవిరి పట్టు. జలుబు త్వరగా తగ్గిపోతుంది, సరేనా? ఏంటి పిన్ని, నా జలుబుని బాగు చేస్తున్నావా లేక నా ప్రాణాన్ని తీస్తున్నావా? హలో జాన్, నేనే డాన్లకి డాన్ని, సూపర్ డాన్ని. ఎవరో చెప్పు చూద్దాం. మిస్టర్ చేకు, సారీ బాస్, నాకు జలుబు ఎక్కువగా ఉంది. మాట్లాడేటప్పుడు ఫోన్ నోటికి దూరంగా ఉంచు, లేదంటే అక్కడికొచ్చి నిన్ను కాల్చి పారేస్తాను. ఏంటలా చూస్తున్నారు? శుభ్రం చేయండి. ఏమిటా, నేను ఇక్కడ ఉండగా ఎవరితో మాట్లాడుతున్నా? నా మాట్లాడేది ఎవరు? సారీ బాస్, ఈవిడ మా పిన్ని. ఒక్క నిమిషం ఉండండి బాస్, ఒక్క నిమిషం. హలో బాస్, ఇప్పుడు చెప్పండి బాస్. కిందకి దిగరా చెప్తున్నానా? కిందకి దిగు, లేదంటే లాగి పడేస్తా, జాగ్రత్త. నేను దిగిపోయాను, నేను దిగిపోయాను. ఇంతకీ ఏంటిదంతా? అసలు ఏం జరుగుతోంది? ఏ జాన్, ఇంతకీ ఎవరావిడా? ఆవిడ్ని ఊరుకోమని చెప్పు, లేదంటే నేను మీ తాతలు ముత్తాతలు ముత్తమ్మల దగ్గరికి పంపించేస్తాను. జాగ్రత్త. సారీ బాస్, నన్ను క్షమించండి. మా తాతలు ముత్తాతలు ముత్తమ్మలు అందరూ ఎప్పుడో చచ్చిపోయారు. మా పిన్నమ్మ మాత్రమే ఇంకా ప్రాణంతో బతుకుంది. చెప్పండి బాస్, చెప్పండి, ఇప్పుడు మీకేం పని చేయాలి? మోటు పతులిద్దరూ క్రిస్మస్ మౌంటైన్ కి వెళ్ళబోతున్నారు. అక్కడొక నిధి ఉంది, అది మన సొంతం కావాలి. నువ్వేం చెయ్యాలంటే మోటు పతులని ఆపాలి. వాళ్ళిద్దరూ క్రిస్మస్ మౌంటైన్ దగ్గరికి చేరుకోకూడదు. ఫోన్ ని నోటికి దూరంగా పెట్టి తుమ్ము. మోటు పత్రుల్ని ఆపిన తర్వాత నువ్వు అక్కడికి చేరుకుని ఆ నిధిని వెతకడానికి నాకు సహాయం చెయ్యాలి. నువ్వు గనక ఈ పని చేసావంటే నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిసేలా చేస్తాను. చూడు, మీ పిన్నిని గనక తీసుకొచ్చావంటే అప్పుడు డబ్బుల వర్షం కాదు, తుపాకీ గుళ్ళ వర్షం కురిపిస్తాను. అర్థమైందా? అర్థమైంది బాస్, అర్థమయ్యింది. రే, నువ్వెవడవో గానీ నేను చెప్పేది విను. ఇప్పటిదాకా నోరు మూసుకొని ఉన్నాను. నేను మాట్లాడడం మొదలెడితే నా మాటల ప్రవాహానికి నువ్వు కొట్టుకొని పోతావు. నేను గనక అక్కడికి వచ్చాననుకో, నిన్ను మామిడికాయలు పిండినట్టు పిండేసి పొరాటాలో వేసుకొని నవ్వి తీరేస్తాను. జాగ్రత్త. మర్యాదగా ఫోన్ పెట్టాయి. ఏమైంది బాస్? ఇక్కడ ఏం జరుగుతోంది? అంతా నా తలరాత. ఈ జాన్ వాళ్ళ పిన్నుందే, ఆవిడొక తుఫాన్లో ఉంది. ఏమిట్రా మీరు ఇక్కడ నుంచి నా మొహంలో చోద్యం చూస్తున్నారా? చోద్యం? ఇది నా పిల్లి కాదు, నాకు పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. ఏం చెయ్యాలి? ఈవిడ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈవిడ కథని ఇంతటితో ముగించాలి. వెళ్ళి తినడానికి ఎవరో
తయారు చేయండి. నాకు అసలే ఆకలేస్తోంది. తొందరగా తినడానికి ఏదైనా తీసుకురాలేదనుకో మిమ్మల్ని ఉప్పు కారం పెట్టి వేయించుకొని తినేస్తాను. జాగ్రత్త. వెళ్ళరా. నువ్వేం చేస్తున్నావురా? ఏం లేదు అదే. ఏమిటి పిల్లిలా వచ్చా? రా పిన్ని, ఇప్పుడు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంది కానీ ఎలాగైతేనే ఈ పీడ వదిలించుకుందాం. మీరు వెంటనే లేవండి, మనకు చాలా పనులున్నాయి. ఏం చేస్తున్నావు? నన్ను కింద పడే, నన్ను దించు, కింద దించు. నెంబర్ 1 నెంబర్ 2 మీరు అనుకున్నట్టు ఆవిడ నా పిన్నమ్మ కాదు. వెంటనే బయలుదేరండి. వెళ్లే దారిలో మీకు పూర్తిగా అన్ని విషయాలు చెప్తాను. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నేను అతి త్వరలోనే పెద్ద కోటీశ్వరుని అవ్వబోతున్నాను. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అరే పతులు, అటు చూడు, అతను జానే కదూ. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? మోటు పతులు, ఆ నిధి మీకు దొరుకుతుందని కల్లో కూడా ఊహించొద్దు. మా బాస్ మిస్టర్ చెంకు ఉన్నారే, చాలా ప్రమాదకరమైన మనిషి. అతను మీ జీవితంలో ఉండే సుఖ సంతోషాలన్నింటినీ నాశనం చేస్తారు. అర్థమయ్యిందా? ఈ జాను కూడా ఆ నిధి వెతకడానికే వెళుతున్నట్టున్నాడు. త్వరగా అతను ఓవర్టేక్ చేయి. ఏయ్ జాన్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. వెనక్కి వెళ్ళు, లేదంటే జైల్లో పడేస్తా. నా గురించి ఆలోచించొద్దు, మీ బండి టైర్ల గురించి ఆలోచించండి. 4 టైర్లు ఎలా ఉన్నాయో చూడండి. అయ్యమ్మా, బ్రేక్, బండి ఆపు. అప్పా, ఈ బండికి ఏమైంది? ఇటువైపు వెళ్ళి చూస్తాను. ఒక్క టైర్ కూడా తిరగడం లేదు. ఆ జాన్ నన్ను మోసం చేశాడు. సార్ భలేవారు సార్ మీరు. బండి నడిపితే చక్రాలు తిరుగుతాయి కదా, వాడు మిమ్మల్ని ఫూల్ చేశారు సార్. నిజంగానే ఫూల్ చేశాడు. అదే ఆ జాన్ ని నేను వదిలిపెట్టాను. రండి రండి. లగాయితూ కార్ నడుపుతున్నావా లేక ఎద్దుల బండి నడుపుతున్నావా? ఇంకొంచెం స్పీడ్ గా వెళ్ళొచ్చుగా. నా లుంగి, అరే రే, నా లుంగి ఇచ్చి వెళ్ళండి. బాయ్ బాయ్ మోటు పతులు, మర్యాదగా తిరిగి వెనక్కి వెళ్ళిపోండి. ఏం జరుగుతోంది? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.